ఏడన్నా ఇంట్లో బండ్లో గడ్డివంలో తగలబడుతున్నాయి అంటే ఎంబటే ఫైర్ ఇంజన్ కు ఫోన్ కొడతాము. వాళ్ళు వచ్చే వరకు బకెట్లతోనే నీళ్లు చల్లుతాం. చిన్న మంటలైతే ఆర్పనికి తిప్పలు పడతాం. అసలు మనుషులను దగ్గరకే రానియకుండా మంటలైతే లబో దిబో అని ఓర్లుడు తప్ప ఏమీ చేయలేము. ఫైర్ ఇంజన్ వచ్చినా వాళ్ళు గిట్ల జరంతా దూరం ఉండే ఆర్పాలే. వాళ్ళకు సుతా చాలా సార్లు తిప్పలైతూ ఉంటది. గందుకేవో తానా గీ ఉపాయం చేస్తున్నారట. అటు జీబు కాకుండా ఇటు ట్రాక్టర్ కాకుండా ఉన్నదేంద్రు. టైర్లు కూడా జేసీబీలకు బార్డర్లు ఉండే యుద్ధ ట్యాంకులకు కదా ఉన్నట్టే ఉన్నాయి. ఇంతకి ఇది ఏంటిదంటే రోబోటిక్ ఫైర్ ఇంజన్. రోబోకి వెనక మరల పైప్ పెట్టి నీళ్లు ఇడిస్తే సిమ్ముడు జిమ్ముతుంది. గంత పెద్ద మంటను నిమిషాలలోనే ఆర్పేసింది. ఒడిశా రాష్ట్రంలో ఆడకం చేద్దామని తెప్పించిండ్రట. చాలా దగ్గరికి పోయి సుతమంటలు ఆర్పుతుంది. ఎత్తు వంపులు గోడలున్నా దాటుకుంటా పోతూనే ఉంటది. అగ్గంటుకున్నప్పుడు మనుషులు పోలేని జాగలకు పోతుంది, ఆర్పేస్తుంది. ఈ రోబో 1.5 కోటి దాకా ఖర్చు వస్తుందట. ఇసొంటి మన సర్కారు సుత తెప్పిస్తే మంచిగుండు కదా. ఫైర్ ఆఫీసర్లకు జరంత తిప్పలు తప్పుతాయి, జప్పున మంటలు ఆర్పుతుంది కాబట్టి నష్టం కూడా తగ్గుతుంది.